ఈ మధ్య ఈ నిద్రలేమి అంటే స్లీప్లెస్నెస్ సరిగ్గా పడుకోకపోవడం అనేది చాలా తరచుగా వింటున్నాం పేషెంట్స్లో. దానికి కారణం వచ్చేసి లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే ప్రస్తుతం ఉన్న మన జనరేషన్లో ఒబేసిటీ కావచ్చు, లేదా అదర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ కావచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పేషెంట్స్లో నిద్రలేమి సమస్యలు చాలా తలెత్తుతున్నాయి. అసలు నిద్ర అనేది ఒక పర్సన్ ఎన్ని గంటలు పడుకోవాలి ఒక రోజులో, అసలు ఎన్ని గంటలు పడుకుంటే మంచి నిద్ర అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఒక పర్సన్ తన ఏజ్ ప్రకారం తన ఎన్ని గంటలు పడుకోవాలనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, నెలల పిల్లలు కానీ లెస్ దెన్ 1 year, వాళ్ళు ఒక రోజులో 14 to 17 hours అనేది వాళ్ళకి నార్మల్ స్లీప్. అదే 25 to 45 years ఉన్న యూత్లో ఏజ్లో చూసుకున్నట్టయితే మినిమం 7 to 8 hours స్లీప్ అనేది చాలా అవసరం. అసలు స్లీప్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, కరెక్ట్గా స్లీప్ ఉన్నట్టయితేనే ఒక పర్సన్కి ఇమ్యూనిటీ బాగుంటుంది. స్లీప్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు నెక్స్ట్ డే కాన్సన్ట్రేషన్స్తో వర్క్ చేసుకోగలుగుతారు. వాళ్ళ మూడ్ స్టేబుల్గా ఉంటుంది. ఒకవేళ ఒక పర్సన్కి తగినంత స్లీప్ అందకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ అలా అందకపోయినట్టయితే వాళ్ళకి మూడ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, టైర్డ్గా ఉంటారు, అండ్ నైట్ సరిగా పడుకోలేదు కాబట్టి మార్నింగ్ అంతా డ్రౌజీగా ఉండడం వల్ల వాళ్ళ వర్క్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అయితే కొంతమంది చెప్తూ ఉంటారు 6 to 8 hours మంచి స్లీప్ సరిపోతుంది అని, లేదు ఒక 5 hours అయినా సౌండ్ స్లీప్ ఉంటే సరిపోతుంది అని. ఏది కరెక్ట్ అనుకోవాలి? 5 hours సౌండ్ స్లీప్ మంచిదంటారా, లేదా అసలు 6 to 8 hours నిద్రపోవడం వల్ల మనం హెల్దీగా ఉంటామంటారా? ఎస్, మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా డ్యూరేషన్ గురించే మాట్లాడుకుంటున్నాం. 4 hours, 5 hours, 6 hours, 8 hours అని. సరే, ఒక పర్సన్ 7 to 8 hours పడుకున్నారనుకోండి, కాకపోతే అతనికి ఆ 7 to 8 hoursలో బాగా గురక వచ్చేసి సడన్గా ఊపిరి ఆగిపోవడం, అలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా 7 to 8 hours అనేది ఆయనకు సరిపోదు. సో డ్యూరేషనే కాదు, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. సో అలాంగ్ విత్ డ్యూరేషన్ 7 to 8 hours ఇస్ మస్ట్. దాంతోపాటు క్వాలిటీ స్లీప్ ఉండాలి, నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, అసలు నిద్ర పోలేకపోవటం అనేది ఎందుకు ఒక సమస్యలా ఈ మధ్య కాలంలో మారిందంటారు? ఎస్, సో చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. జనరల్గా ఒక పర్సన్కి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్సన్ నైట్ పడుకోవడానికి రీజన్స్ వచ్చేసి మన సర్కేడియన్ రిథమ్ అంటాం. అంటే మార్నింగ్ టైంలో డే లైట్లో ఏంటంటే మనకి యాక్టివ్ ఉండడానికి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన బాడీలో. అండ్ నైట్ వచ్చేసరికి అంటే ఆఫ్టర్ 7 PM 8 PM మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో డ్యూ టు నైట్ వెదర్ కండిషన్స్, చీకటిగా ఉన్నప్పుడు. సో ఆ మెలటోనిన్ అనేది మన బ్రెయిన్ని ఇండ్యూస్ చేస్తుంది పడుకోవడానికి. దట్ ఈస్ అ స్లీప్ హార్మోన్. కానీ ఈ మధ్య మనం తరచుగా సెల్ ఫోన్స్ చూడడం, మన బెడ్రూమ్లో కూడా టీవీ స్క్రీన్స్ ఉండడం, ఇవన్నిటి వల్ల ఏంటంటే మనం బిఫోర్ బెడ్ టైం చాలా స్క్రీన్కి అలవాటు పడుతున్నాం. ఆ స్క్రీన్ వల్ల మనకి మెలటోనిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, స్లీప్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. దానివల్ల ఆ స్లీప్ అనేది ఇండ్యూస్ అవ్వట్లేదు తొందరగా. సో చాలా మంది ఇదే కంప్లైంట్తో వస్తారు, నేను బెడ్ పైన పడుకోగానే నాకు నిద్ర పట్టట్లేదు, టైం పడుతుంది. దానికి చాలా కారణాలు. దాంట్లో ఒకటి స్క్రీన్ టైం ఇంపార్టెంట్. రెండోది కొన్ని స్లీప్ని డిస్టర్బ్ చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్, లేట్ ఈవినింగ్లో టీ తీసుకోవడం, కెఫీన్ ఉంటుంది దాంట్లో. సో అది కూడా మీకు నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ లేట్ ఈవినింగ్ ఎక్సర్సైజెస్ ఆఫ్టర్ 7 PM ఈ మధ్య జిమ్స్ ఇవన్నీ చాలా చేస్తున్నారు, వర్కౌట్స్, అది కూడా కరెక్ట్ కాదు. హెవీ వర్కౌట్ కరెక్ట్ కాదు. అండ్ ఈ మధ్య మన లైఫ్ స్టైల్స్లో చాలా మార్పు వచ్చేసింది. లేట్ ఈవినింగ్ పార్టీస్ కానివ్వండి, లేట్ ఈవినింగ్స్ హెవీగా ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, అది కూడా మీ నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. సో గుడ్ స్లీప్కి మీరు ఏమేమి చేయాలంటే, బిఫోర్ 2 hours ఆఫ్ స్లీప్, ఫర్ ఎగ్జాంపుల్ మీ బెడ్ టైం 10 o'clock ఉందనుకోండి, 8 o'clockకి ముందే మీరు స్క్రీన్ ఆఫ్ చేసేయాలి. స్క్రీన్ టైం ఎక్కువ ఉండకూడదు. బిఫోర్ 6 PM టీ లాంటివి ఏమైనా తీసుకోవచ్చు, ఆఫ్టర్ 6 PM తీసుకోకండి. అండ్ హెవీ వర్కౌట్స్ ఆఫ్టర్ 6 PM ఎంకరేజ్ చేయకండి. హెవీ డిన్నర్స్, హెవీ ఇవి మనం లేట్ డిన్నర్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయకూడదు. అండ్ ఆల్కహాల్ చాలా పెద్ద ప్రాబ్లం. ఆల్కహాల్ అనేది చాలామంది
కామన్ పీపుల్ ఏమనుకుంటారు ఆల్కహాల్ విల్ ఇండ్యూస్ స్లీప్ అని. అది తప్పండి. ఆల్కహాల్ ఇండ్యూస్ చేస్తుంది కానీ లేట్ ఆఫ్టర్నూన్స్లో లేట్ మిడ్ నైట్లో అండ్ ఎర్లీ మార్నింగ్స్లో దాని ఎఫెక్ట్ తగ్గినప్పుడు అగైన్ పేషెంట్స్కి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఇవి స్లీప్ డిస్ట్రప్టర్స్ అండ్ గుడ్ స్లీప్ హైజీన్కి ఇవి పాటిస్తే మంచిది.